హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి స్టోరేజ్ ఆర్గనైజర్స్ గురించి అనమాట. మన ఇంట్లో మనం ఐటమ్స్ అన్నీ నీట్గా పెట్టుకోవాలి అంటే మనం ఏదో ఒక స్టోరేజ్కి ఆర్గనైజర్స్ అయితే వాడుతూ ఉంటాము. ఇక్కడైతే నేను ఐకియాలో ఏమేమి స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం రండి. సో ఇది వచ్చేసి ఒక ర్యాక్ లాగా ఉందన్నమాట. అది విత్ బాక్సెస్. అది బయటికి పుల్ చేస్తే మనం అందులో స్టోర్ చేసేసుకొని మళ్ళీ బ్యాగ్ పెట్టేయచ్చు అనమాట. ఇది వచ్చేసి 3000 చేంజ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 3 స్టెప్ అనమాట, కింద పెట్టుకోవడానికి అండ్ వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి. వాల్కి కూడా ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు విత్ బాస్కెట్స్ అనమాట అవి. అండ్ ఇది వచ్చేసి విత్ టైర్స్ ఉంది. మనం టేబుల్స్ కింద కానీ, స్టడీ టేబుల్స్, ఆఫీస్ టేబుల్స్ కింద పెట్టుకోవడానికి 6500 అలా ఉన్నాయి. ఇవి మెటల్ బాక్సెస్, ఇదైతే మెటల్ టైప్. ఇది వచ్చేసి ఆఫీస్ సెటప్ అనమాట. టేబుల్ కింద అండ్ పైన కూడా మనం వాల్కి స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఇలా బాక్సెస్ పెట్టుకొని కావాల్సిన బుక్స్ కానీ ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ షెల్ఫ్స్. ఇదైతే వచ్చేసి బోర్డ్ అనమాట. ఇది అన్ని నెయిల్స్ పెట్టకుండా ఒకే బోర్డు తగిలించేసుకుంటే మనం వాల్కి, దానికి అన్నీ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇట్లా బాక్సెస్ కానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి కార్నర్ షెల్ఫ్ యూనిట్. మనకు ఆఫీస్ వర్క్ స్టేషన్కి కానీ ల్యాప్టాప్ పెట్టుకొని దాని రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దాని పైన కూడా అండ్ ప్లాంట్స్ కానీ డెకోర్ చేసుకోవడానికి. ఇదైతే బాగా అనిపించింది. ఒక టేబుల్, ఇది హైట్ అడ్జస్టబుల్ అనమాట. పైకి కిందికి మనం మూవ్ చేసుకోవచ్చు. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టచ్చు. అండ్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఇక్కడ నేను వీడియోలో, లెంతీ అవుతుందని చెప్పి. ఇవన్నీ ఆర్గనైజింగ్ ఐటమ్స్ అనమాట. లైక్ డ్రా టైప్ ఉన్నాయి అండ్ వాల్కి హుక్ చేసుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు, వ్యానిటీ బాక్స్ దగ్గర పెట్టుకోవచ్చు. మనం బాత్రూమ్స్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ, బెడ్ పక్కన స్టోర్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. అంటే ఫైల్స్కి కానీ, బుక్స్కి కానీ, మనం ఇంట్లో దేనికి యూస్ చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వుడ్ కలర్లో ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి, వాల్నట్ కలర్లో ఉన్నాయి అండ్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అటు సైడ్ కూడా విత్ హ్యాండిల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ బెడ్ దగ్గర కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్టడీకి, ఆఫీస్ పర్పస్, దేనికైనా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. డ్రా టైప్ కానీ అండ్ ఇలా ఓపెన్ బుక్ షెల్ఫ్, బుక్స్ అన్నీ ఇలా ఓపెన్గా పెట్టుకోవచ్చు అనుకుంటే వితౌట్ డోర్స్ అనమాట. కింద వచ్చేసి 2 డోర్స్ ఇచ్చారు, పైన మొత్తం మనం డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చి 15,000 ఉంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ది. అండ్ ఇవి వచ్చేసి వాల్ షెల్ఫ్స్ అనమాట. చిన్న చిన్నగా మనం ఇప్పుడు టీవీ యూనిట్ ఉంటే టీవీ యూనిట్ పైనే అన్నీ పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా షెల్ఫ్స్ కొనుక్కొని వాల్కి మనం పెట్టేసుకుంటే ప్లాంట్స్ కానీ అవి, ఇవేమో బాల్కనీలో పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇవి మెటల్వి. బాల్కనీలో పెట్టుకొని ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఆర్ మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చేసి ఇవన్నీ 299 ఉన్నాయన్నమాట. అది ఓన్లీ సింగిల్ షెల్ఫ్కి అనమాట ప్రైస్. మనం ఎక్కడైనా ఈ షెల్ఫ్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా సపరేట్గా మనకి ఎంత లెంత్ షెల్ఫ్ కావాలంటే అది తీసుకోవాలి. అండ్ అది ఫిట్ చేసుకోవడానికి 2 హ్యాంగర్స్ అనమాట. ఇవి తీసుకొని ఫిట్ చేసుకొని దానిపైన షెల్ఫ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవచ్చు. మనకి ఎంత లెంత్ కావాలంటే అలా దానిపైన మనం ఏవైనా వస్తువులు పెట్టుకోవచ్చు, ప్లాంట్స్ కానీ ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ స్టోరేజ్ ఆర్గనైజర్స్లో ఇక్కడైతే మనం కబోర్డ్లో వస్తుంది కదండి స్పూన్స్, అవి పెట్టుకోవడానికి. వాటన్నిటికీ డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మాత్రం యూస్ఫుల్లే, ఎందుకంటే అన్నీ ఇలా డైరెక్ట్ పడేయకుండా సెక్షన్స్ లాగా ఉన్నాయి. ఇది అందులో వచ్చేసి తడవకుండా మ్యాట్ అనమాట. మనం వాటర్తో ప్లేస్ చేసినా కూడా అవ్వకుండా. అండ్ ఇక్కడ కట్లరీ, ఈ చిన్న ట్రే వచ్చేసి 59 రూపీస్ ఉంది జస్ట్. అన్ని స్పూన్స్ అన్ని సగ్రిగేట్ చేసి పెట్టేసుకోవచ్చు. మనం బయట అయినా పెట్టుకోవచ్చు ఇది, ఆర్ వార్డ్రోబ్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి డస్ట్బిన్ కవర్స్. ఇవైతే చాలా చాలా యూస్ఫుల్ అండి, నేనైతే యూస్ చేస్తున్నాను. దీంట్లో ఇంకో మోడల్ని, ఇవి మనం నెయిల్ పెట్టి బాల్కనీలో అని అలా హ్యాంగ్ చేసుకుంటే కవర్స్ అన్నీ, ఇది యూస్ చేస్తున్నాను నేను. ఇది 129 రూపీస్. చాలా బాగా యూజ్ అవుతుంది మన డైలీ పర్పస్కి. కవర్స్ అన్నీ అందులో పడేసుకోవచ్చు, కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి స్టూల్స్ ఉన్నాయి. మనం ఏదైనా తీసుకోవడానికి కానీ, మనం ఇంట్లో హై ఐటమ్స్ వాడడానికి యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి కిచెన్ ఆర్గనైజర్స్. కిచెన్లో కానీ మన ఇష్టం, మనకి మైండ్కి ఏ థాట్ వస్తే అవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ పెట్టుకోవడానికి ఆర్ ఇలా క్రాకరీ దగ్గర పెట్టుకోవచ్చు.
కిచెన్లో. ఇవైతే 3 స్టెప్ ట్రేస్, ఒకటి ట్రయాంగిల్ ఉంది, ఒకటి రెక్టాంగిల్. ఇది వచ్చేసి సమ్ 649 ఒకటి అండ్ 949 ఒకటి ఉన్నాయి. విత్ ట్రాలీ టైప్ అనమాట, పుల్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి స్టూల్స్, మనం బాల్కనీస్లో వాడుకోవచ్చు, ఇంట్లో ఆర్కిడ్స్ ఆడుకోవడానికి, కూర్చోడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో మ్యాట్స్ వచ్చాయి. మ్యాట్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ, 300 రూపీస్ ఈచ్. ఈవెన్ బాత్రూమ్స్లో కూడా బ్రష్కి కూడా ఆర్గనైజింగే అనమాట. ఈ మధ్య అలా అయిపోయింది ఫ్యాషన్. సో బ్రష్ నార్మల్గా వాల్కి అలా పెట్టకుండా, వాల్ దగ్గర ఒక కార్నర్కి పెట్టకుండా దానికి ఒక స్టాండ్ ఇచ్చారనమాట. ఇవన్నీ బాత్రూమ్ ఎసెన్షియల్స్, ఈ హోల్డర్స్ కానీ ఇవన్నీ బాత్రూమ్స్లో పెట్టుకునేవి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ 349 రూపీస్ ఉంది. అండ్ టూత్ బ్రష్ హోల్డర్, సోప్ హోల్డర్, ఇలా 2 నాబ్స్ సపరేట్గా వస్తాయి. మనం ఆ నాబ్స్ ఫస్ట్ స్టిక్ చేసుకొని తర్వాత హ్యాంగ్ చేసుకోవాలి. దీనికి నెయిల్స్ అవసరం లేదండి, జస్ట్ స్టిక్ చేసుకోవడమే వాల్కి. ఇవైతే అండ్ ఇవి కార్నర్ యూనిట్స్ అనమాట. బాత్రూమ్స్లో కార్నర్స్కి వాడుకోవచ్చు, ఆర్ కిచెన్లో సింక్ దగ్గర అయినా మనం ప్లేస్ చేసుకోవచ్చు, సోప్స్ పెట్టుకోవడానికి. అలా జస్ట్ స్టిక్ చేసి దానికి హ్యాంగ్ చేయడం. ఇది టూత్ బ్రష్ హోల్డర్, పక్కన వచ్చేసి సోప్ హోల్డర్ అనమాట. ఇవైతే చాలా యూస్ఫుల్లే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు అందరికీ ఉన్నాయి మ్యాక్సిమం, చాలామంది యూజ్ చేస్తున్నారు. అండ్ అందులో హుక్ వచ్చి కలర్స్ వచ్చాయి. ఇవి టవల్ హోల్డర్స్, నాప్కిన్ హోల్డర్స్. ప్రైజెస్ అయితే తక్కువ ఉన్నాయి చూడండి, 500వి 300. ఇది వచ్చేసి బాత్రూమ్ మ్యాట్ అంట. డిస్పెన్సర్స్, సోప్ బాక్సెస్, డిస్పెన్సర్స్ అన్నీ డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లిక్విడ్ డిస్పెన్సర్, ఇది గ్లాస్ ఐటమే, ఇది బాగుంది, ఇది నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ, మా ఇంట్లో చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్, చాలా డెప్త్గా బాగున్నాయి. ఏమన్నా పిల్లలు ఆడుకునే ఐటమ్స్ కానీ అవన్నీ అందులో స్టోర్ చేసి అందులో పెట్టేసేయచ్చు. దానికి ఇలా స్టాండ్ కూడా కొనుక్కోవచ్చు మనం కావాలంటే. అండ్ ఇవి వచ్చేసి అన్ని ట్రేస్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్. ఇది వచ్చేసి దీనికి ఏంటంటే టైర్స్ ఉన్నాయి అన్నమాట. కింద ఈ బాక్స్కి 4 టైర్స్ ఉన్నాయి. సో దీనికి ఒక లిడ్ కూడా వస్తుంది. ఆ లిడ్ మనం బొమ్మలు కానీ పిల్లలవి అన్నీ పెట్టేసి అలా లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. అదైతే చాలా యూస్ఫుల్ అండి. ఇవన్నీ వచ్చేసి స్టోరేజ్ బాక్సెసే, జస్ట్ మనం ఏమైనా అన్నీ సెగ్రిగేట్ చేసుకొని ఇలా సపరేట్గా. వార్డ్రోబ్స్లో కూడా ఇప్పుడు బట్టలకి కానీ బొమ్మలకి కానీ ఎనీ ఐటమ్స్ పెట్టుకోవడానికి బయటికి ఏవి కనిపించకుండా నీట్గా ఉంటుంది వీటిలో పెట్టుకుంటే. ఇవి వచ్చేసి 3 ప్యాక్ వచ్చేసి 700 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్గనైజింగ్ వచ్చేసి ఇవి షూకి అండి. షూకి 79 రూపీస్ అనమాట. ఒక బాక్స్లో ఇలా ఒక దానిపైన ఒకటి షూ దానికి పెట్టుకోవడానికి, ఇలా షూ ర్యాక్స్లో పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్. ఇవైతే బాగా అనిపించింది ప్రోడక్ట్, ఎందుకంటే అన్నీ పడేయకుండా ఏ పేరుకి ఆ పేరు అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి కింద ఒకటి దానిపైన పెట్టేసుకోవచ్చు. అండ్ షూ ర్యాక్స్ వచ్చేసి అయితే చాలా చాలా మోడల్స్ కనిపించాయి ఈసారి. ఇవి వచ్చేసి వాల్ హ్యాంగింగ్ అనమాట. ఇక ఓపెన్ చేసుకొని ఇందాక చెప్పిన ఆర్గనైజర్ అందులో పెట్టారు చూడండి. సో అలా 1 పేర్ ఆఫ్ షూస్ని 1 ఆర్గనైజింగ్ అలా పెట్టేసుకొని షూ ర్యాక్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇవి వచ్చేసి 4 డోర్ ఉన్నాయి. 4, ఇది వచ్చేసి 3 అనమాట. 1 2 పైన కింద డ్రా వచ్చింది, అంటే పాలిష్ కానీ బ్రషెస్ పెట్టుకోవడానికి. ఇది కూడా ఒక షూ ర్యాకే. ఇవేమో 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి 12,000, ఒకటి 9,000 అలా ఉన్నాయి. 2 స్టెప్ విత్ డిఫరెంట్ ప్రైజెస్. ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది స్లైడింగ్ డోర్ వచ్చింది, ఇది కూడా షూ ర్యాకే. సో ఇవన్నీ నేను ఐకియాలో చూసిన స్టోరేజ్ ఆర్గనైజర్స్. వీటిలో కొన్ని అయితే మనకి చాలా యూజ్ అవుతాయి, మన ఇంట్లో అన్నీ ఎక్కడివక్కడ ప్లేస్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.